అన్నయ్య నేను క్యాంటీన్కి వెళ్తున్నాను. ఒరే ఆగరా. ఎరా నువ్వు మారవా? నీ కోసం ఎన్ని కేసులు వాదించాడ్రా? ఇవే కేసులు బయట వాదించుంటే కోట్లు సంపాదించేవాడ్రా. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? నేనేమన్నా దొంగతనాలు చేస్తున్నానా, మర్డర్లు చేస్తున్నానా? ఏదో వయసులో ఉన్నాను. ఈ మాత్రం అమ్మాయిలతో ఎంజాయ్మెంట్ లేకపోతే లైఫ్లో థ్రిల్లే ఉంటుందన్నయ్య. అరే స్టూపిడ్, ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ కన్ను మన మీద పడిందిరా. దాని చేతికి దొరికావంటే థ్రిల్లు కాదురా, నిన్ను తీన్మార్ ఆడేస్తుంది. సారీ అన్నయ్య, వద్దు వద్దు అంటున్న అమ్మాయిని ఎంజాయ్ చేయడం అంటే నాకు భలే ఇష్టం అన్నయ్య. పల్లవి మరీ ఇష్టం. పల్లవిని ఎన్నిసార్లు ఎంజాయ్ చేసినా నా మనసుకు తృప్తిగా లేదన్నయ్య. రై ఈడియట్లా మాట్లాడకరా. నీ ఇష్టానికి నిన్ను వదిలేస్తే నువ్వే కాదురా, మన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తావురా. నువ్వు చేసిన నిర్వాకం చాలు, మర్యాదగా అమ్మాయిని వదిలేయి. రై ఆ స్టూపిడ్ ఎస్ఐతో ఫ్రెండ్షిప్ కట్ చేయి. చెప్పేది జాగ్రత్తగా విను. ఆ రెవెన్యూ మినిస్టర్ కూతురుతో నీకు సంబంధం ఓకే చేశాను. నీ రాసలీలలు వాడి చెవిని పడకముందే జాగ్రత్త పడు. ఎవరు నువ్వు? కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. రేయ్ మర్యాదగా నిజం చెప్పు, పల్లవిని ఎక్కడ దాచావు? పల్లవి ఎవరు నాకు తెలియదు. రేయ్ నిజం చెప్పలేదో మీ ఇద్దరు తలకాయలు పుచ్చుకలు పేలినట్టు పేలిపోతాయి. చెప్పు. రేయ్ ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పరా, తర్వాత నేను చూసుకుంటాను రా. చెప్పే. చెప్పరా, చెప్పు. సీతమ్మ దా తిరుమల అపార్ట్మెంట్స్ లో ఉంది. రేయ్ చూసావా, నువ్వు గంటకి 25,000 తీసుకున్నా నిన్ను లోపలేయడానికి 1 నిమిషం పట్టలేదు. నడవండి స్టేషన్ కి. చూడు మిస్ లేడీ ఎస్ఐ కిరణ్ గారు, ఒక లీడింగ్ లాయర్ ని ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసి రిస్క్ తీసుకుంటున్నావు. వాడితో ఏం మాట్లాడానో, వాడేం చెప్పాడో అన్నదానికి నీ దగ్గర రుజువులు లేవు. ఈ ఒక్క అవకాశం చాలు నాకు. సంతోష్ నీ కేసు నుంచి బయటపడేస్తాను, నా క్యాలిబర్ ఏంటో చూపిస్తాను. ఏదో పాత సినిమాలో ట్రిక్కులు నా మీద ప్రయోగించి పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? నా గురించి బయట మార్కెట్లో ఎంక్వైరీ చేయి. ఈ లాయర్ విశ్వనాథ్ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. కానిస్టేబుల్స్, ద గ్రేట్ క్రిమినల్ లాయర్ కి మన కాలిబర్ ఏంటో చూపిద్దాం. ఆ సెల్ఫ్ లో నేను పెట్టిన ఫోన్ ఉంటుంది, తీసుకోండిరా. అలాగే మేడం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,